ప్రైజ్ ది లార్డ్. దేవునిలో మనం నిలకడగా ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకుంటూనే ఉండాలి. నిర్గమకాండం 17వ అధ్యాయం 11, 12, 13 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ మోషే ఇజ్రాయేలీలకి అమాలేకులకి యుద్ధం జరుగుతున్నప్పుడు కొండ మీద తన చేతులు ఎత్తి ఉంచినప్పుడు ఇజ్రాయేల్ వాళ్ళు గెలిచేవారు. తన చేతులు కిందకి దింపినప్పుడు అమాలేకుల వాళ్ళు గెలిచేవారు. మరి పొద్దునుంచి సాయంత్రం వరకు 2 చేతులు అలా పైకి నిలకడగా ఉంచాలంటే చాలా కష్టమైన పని. దేవుడు మోషే యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అక్కడ. అప్పుడు తన 2 చేతులు నిలకడగా ఉండలేని పరిస్థితుల్లో అహరోను, హూరులు ఏం చేస్తారంటే తన చేతికి సపోర్ట్లు ఇస్తారు. అప్పుడు మోషే తన 2 చేతులను నిలకడగా ఉంచుతాడు. అప్పుడు ఆ యొక్క యుద్ధంలో ఇజ్రాయేలీలు ఫైనల్గా గెలుస్తారు. మరి నువ్వు నీ యొక్క విశ్వాస జీవితంలో నిలకడగా ఉండడానికి నీకు సహాయపడే వాళ్ళు ఎవరు? అలా సహాయపడే వాళ్ళని నువ్వు విడిచిపెట్టొద్దు. అలాగే దేవునిలో ఎప్పుడూ నిలకడగానే ఉండాలి. మనం సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మనం మారిపోతూ ఉండకూడదు, అటు ఇటు పడిపోతూ ఉండకూడదు. అక్కడ మోషే తన 2 చేతులను నిలకడగా ఉంచి అమాలేకులతో జరిగేటువంటి యుద్ధంలో ఇజ్రాయేలును ఎలా అయితే గెలిపించాడో నువ్వు కూడా నీ జీవితంలో నిలకడగా ఉండి దేవునిలో నీ యొక్క విజయాన్ని సాధించాలి. ఇలాంటి వ్యక్తిగత జీవితంలో, ప్రార్థనా జీవితంలో, అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే నీ విశ్వాసాన్ని పెంచడానికి, ఎవరైతే నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ని మరింతగా పెరగడానికి నీకు సహాయం చేస్తారో, నువ్వు నిలకడగా ఉండాలని నీ కొరకు ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళని నువ్వు జీవితంలో మర్చిపోకూడదు. అలాగే ఎప్పటికప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటూనే నిలకడగా అనేది ఉండాలి. ఈ నిలకడ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు అందుకే ఏది రాయించి పెట్టినా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక గుణపాఠంగా దాన్ని రాయించి పెట్టాడు. అక్కడ మోషేని, అంత పెద్ద గొప్ప దైవజనటువంటి మోషే నిలకడగా 2 చేతులు పొద్దున్నేసి అందనాక ఉంచలేకపోయాడు. అక్కడ అహరోను, హూర్లు తనకి సహాయం చేశారు. అలాగే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, ప్రార్థనా జీవితంలో నీ కొరకు ప్రార్థించేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళని నువ్వు మర్చిపోకూడదు. అలాగే నీ యొక్క ప్రార్థనా జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుని దృష్టిలో ఎప్పుడూ నీవు నిలకడగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.